హన్మకొండలో ఆకతాయిల ఆట కట్టించే కార్యక్రమం ట్రాఫిక్ పోలీసులు చేపట్టారు. మోటార్ వాహనాలకు పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్లను తొలగించి వాటిని రోడ్డు రోలర్ ద్వారా తొక్కించారు. దాదాపు 350 వాహనాల సైలెన్సర్లను తొలగించారు ట్రాఫిక్ పోలీసులు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హన్మకొండ ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్ రావుతో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఆట కట్టించే కార్యక్రమం వరంగల్ ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టారు. గత కొన్ని రోజులుగా కూడా బైకులకు రకరకాల సైలెన్సర్లు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున శబ్దం చేసుకున్న వాహనాలను గుర్తించి వాటి సైలెన్సర్లను తొలగించి ఈరోజు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ సర్కిల్లో వాటిని రోడ్డు రోలర్ ద్వారా తొక్కించే కార్యక్రమం వరంగల్ ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టారు. అసలు వాళ్ళకి ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. అసలు ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటి, మీకు ఐడియా ఎట్లా వచ్చింది? ఈరోజు గడిచిన 3 నెలల కాలంలోని వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ట్రై సిటీస్ కాజీపేట్, హన్మకొండ, వరంగల్ పట్టణ పరిధిలో ఈ సౌండ్ 2 వీలర్స్ తోటి సౌండ్ పొల్యూషన్ ఒకటను, తర్వాత ఈ సైలెన్స్ మార్చేసేసి ఆకతాయిలు అంటే పబ్లిక్ని భయాందోళనకు గురి చేసే విధంగా టపాకాయలు పేల్చినట్టుగా, షార్ట్స్ పేల్చినట్టుగా ఈ సౌండ్స్ బాగా భయంకరంగా వస్తాయి. కొంతమంది ఆకతాయిలు కూడా పిల్లగాళ్ళు, ఆడపిల్లలు పోయేటప్పుడు కూడా నడుచుకుంటూ పోయే క్రమంలో కూడా వాళ్ళ దగ్గరికి క్లోజ్నెస్కి తీసుకొచ్చేసి వాళ్ళని భయపెట్టాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఏదో హీరో అనే విధంగా వాళ్ళ దృష్టి మళ్లించే విధంగా, పబ్లిక్ దృష్టి వాళ్ళ వైపు మళ్లించే విధంగా ఈ సౌండ్ పొల్యూషన్ తోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసేసి వీళ్ళని గత 3 నెలల కాలంలోని దగ్గరగా 350 వాహనాలకి సౌండ్ తోటి వచ్చే శబ్దం, దాని మీద వచ్చే సెక్షన్స్ ప్రకారంగా వాళ్ళకి ఎంఏ యాక్ట్ 190 క్లాస్ 2 ప్రకారంగా 100 రూపీస్, 1000 రూపాయలు ఫైన్ విధించి అవి సైలెన్స్ మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేసిన మళ్ళీ ఫిట్ చేసేసి మళ్ళీ వాడతారు. కాబట్టి వాటిని డిశ్చార్జ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ సిపి గారి యొక్క ఆదేశాలని గౌరవించుకుంటూ మేము ఈ రోజున సైలెన్స్తో పాటు నైట్ టైంలో కొంతమంది యువకులు స్టాండ్ వేసి అంటే దాని నుంచి మెరుపులు వచ్చే విధంగా కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా గతంలో చాలాసార్లు వ్యవహరించారు. అది మీ దృష్టికి వచ్చింది? అలాంటి వారిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఓకే, వీటి మీద కూడా నైట్లో కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టేసేసి ఇలాంటి వ్యక్తులు కూడా ఐడెంటిఫై చేసి అరికట్టే విధంగా తగిన చర్యలు చేపడతాం. సిటీలో గత ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి కూడా వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి ట్రై సిటీ ట్రాఫిక్ పోలీస్ చెకింగ్ అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేసి పలానా సెంటర్లో ట్రాఫిక్ చెకింగ్ జరుగుతుంది, వెళ్ళొద్దు, పలానా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది, వెళ్ళొద్దు అని చెప్పి గత 3-4 ఏళ్ళుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి. అలాంటి గ్రూపులను మీరు ఐడెంటిఫై చేశారు? అలాంటి వాటికి అంటే కొంతమంది తప్పించుకుంటారు, కానీ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, కొంతమంది గంజాయి సప్లై చేసే వాళ్ళు కూడా తప్పించుకునే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో మధ్య పెద్ద చర్చ జరిగింది. అలాంటి వాటి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఎవరైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతారు. దాని మీద మేము తగిన చర్యలు, తగిన టీమ్స్ ఫామ్ చేసేసి నైట్ అవర్స్లో కూడా చెకింగ్ చేపెట్టేసి అలాంటి ఐడెంటిఫై చేసి చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకటి సార్, మన ట్రాఫిక్ కూడల్లో కొంతమంది పోలీసులు ఫోటోలు తీస్తున్నారు, కానీ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళే వాళ్ళని ఆపి వాళ్ళను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు సార్. దాని ట్రిపుల్ రైడ్ కూడా ఎవ్రీడే దాని మీద ఫోకస్ చేస్తున్నాము. ట్రిపుల్ రైడ్ చేసిన వాళ్ళు దొరికిన వాళ్ళు దొరుకుతున్నారు, దొరకని వాళ్ళు ఏంటంటే ర్యాష్కి వెళ్ళిపోతారు. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతున్నారు. ఆ ర్యాష్కి పోయి ఎంటబడితే ఏమైందంటే పోయి ఏదైనా జరగడానికి సంఘటన జరిగితే బాగుంటుంది. కాబట్టి దొరికినప్పుడు దొరుకుతారు. ట్రాఫిక్ ఏమంటే ట్రిపుల్ రైడ్ అనేది ఎంటబడి చేంజ్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు కదా. చట్టానికి ఎవరు కూడా అతిథులు కారు. ఖచ్చితంగా కూడా ట్రాఫిక్ నిబంధనలు ఏదైతే ఉంటాయో ఆ ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సిందే. ఎవరైనా మరొకసారి ఇలాంటి సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని డ్రైవింగ్ చేస్తే మాత్రం వాళ్ళపైన ఇప్పటికీ మాత్రం 1000 రూపాయల ఫైన్ విధించి వదిలేసాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్ వాటిని కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. వారిపై కూడా ఏదైతే యాక్ట్ ఉందో యాక్ట్ ప్రకారం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభాకర్ రావు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దీక్షపత్తో రాము, మెగనాటి.